ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఉన్నారు లైవ్ లో. సుదర్శన్ రెడ్డి, ఏం జరుగుతుంది అక్కడ? నిజంగానే పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ పోటీలోకి దిగబోతున్నారు అన్న వార్తలు రావడం, కడప ఎంపీ క్యాండిడేట్ గా సునీతమ్మ రంగంలోకి దిగబోతున్నారు అనేది, అసలు ఏం జరుగుతుంది కడపలో? ఇది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే తన తండ్రి మరణానికి న్యాయం జరగాలంటూ ఆమె కోర్టులో ఒకవైపున న్యాయ పోరాటం చేస్తున్న తరుణంలో ఆమెకు టీడీపీ నుంచి కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి వివేక కూతురు సునీత దిగబోతున్నారంటూ చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే న్యాయస్థానాల్లో తిరిగి వేసారి ఇప్పటికీ న్యాయం పొందలేకపోయిన సునీత చివరికి ప్రజాక్షేత్రంలో అయినా తన తండ్రి మరణానికి కారణం ఎవరు, లేకంటే ప్రజలకైనా అది తెలియజేసే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్నికల బరిలో దిగాలి. ప్రజాక్షేత్రంలోనే ఈ విషయాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నట్టున్నారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏ విధంగా అయితే తల్లి కొడుకు, అంటే తల్లి విజయమ్మ పులివెందుల నుంచి, కొడుకు జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. అదే ఈక్వేషన్ ఇప్పుడు వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. పులివెందుల నుంచి వివేక భార్య సౌభాగ్యమ్మ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారని, అలాగే కడప ఎంపీ స్థానం నుంచి సునీత బరిలో నిలబోతున్నారన్న వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే ఇది ఏ పార్టీ నుంచి దిగబోతున్నారు అన్నదైతే ఇంకా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తమకు ఈ విషయంలో అన్యాయం చేశారు అనే వాదన ప్రశ్నించి కూడా సునీత పలు దఫాలుగా చెప్తానే ఉంది. ఎందుకంటే ఈ కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది అంటూ అన్ని వేళ్లు వాళ్ళ వైపే చూపిస్తున్నప్పటికీ కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం స్థానంలో ఉండి తన చెల్లికి మోరల్ సపోర్ట్ కూడా ఎక్కడ ఇవ్వకపోగా ప్రతి దశలోనూ సిబిఐ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. సిబిఐ అధికారులపైనే ఏపీ ప్రభుత్వం కేసులు పెడుతూ వచ్చింది. ఇవన్నీ చూసి విసిగి వేసారిన తర్వాత ఖచ్చితంగా ఏ ప్రజా బలంతో, ఏ అధికార బలంతో తన అన్న జగన్మోహన్ రెడ్డి తమను దూరం చేసి తమకు అన్యాయం చేస్తున్నాడో ఆ ప్రజాక్షేత్రంలోనే, ఆ ప్రజా బలంతోనే అన్నపైన గెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత న్యాయస్థానాల్లో న్యాయం పొందాలి అన్న ఒక ఉద్దేశానికి వివేక కూతురు అలాగే వాళ్ళ భార్య వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి పూర్తి అండదండలు షర్మిల నుంచి అందుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే వివేక కేసును కోర్టుల్లో పోరాడే ప్రయత్నంలో ప్రతి దశలోనూ మోరల్ గా కావచ్చు, వ్యక్తిగతంగా, పర్సనల్ గా అన్ని విషయాల్లో కూడా వైఎస్ షర్మిల సునీతకు అండగా నిలబడుతూ ఉంది. వైఎస్ ఫ్యామిలీ నుంచి సునీతకు సపోర్ట్ అంటూ దక్కుతుంది అంటే అది కేవలం ఒక్క వైఎస్ షర్మిల ద్వారానే అని చెప్పవచ్చు. ఎందుకంటే విజయమ్మ కూడా పలు విషయాల్లో ఆమెకు ఓదార్పుగా, బాసటగా నిలిచినప్పటికీ పూర్తి స్థాయిలో ఆమె అండగా నిలవలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు కొడుకు, అలాగే కొడుకుకు సంబంధించినటువంటి బంధువుల పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విజయమ్మ ఎక్కడ ఓపెన్ కాలేదు. కానీ షర్మిల చాలా చోట్ల ఓపెన్ గానే చెప్పింది ఖచ్చితంగా తన బాబాయి హత్య విషయంలో ప్రమేయం ఉన్న వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలి అని. అయితే ఒకటి సుదర్శన్, మీరు ఒకటి చెప్పండి. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా షర్మిల మాత్రమే మొదటి నుంచి సపోర్ట్ గా ఉన్నారు సునీతకి, కుటుంబ సభ్యుల నుంచి ఎవరైనా ఉన్నారంటే కనుక, కాబట్టి కాంగ్రెస్ నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా సీట్ల వ్యవహారం మొత్తము ఆమె చూడబోతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి బరిలో దిగాలి, తన అన్నకు గట్టి షాక్ ఇవ్వాలి, ఒక ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోయినప్పటికీ ఓట్ల చీలిక ద్వారా అయినా తమ సత్తా ఏందో తమ అన్నకు తెలియజేయాలన్న ఉద్దేశం తాము ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, వీళ్ళందరికీ సొంత జిల్లా కడప. కడపలో తన బలం ఏంటో నిరూపించాలంటే సరైన క్యాండిడేట్స్ గా వీళ్ళిద్దరిని బరిలో దింపితే అక్కడ వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ పులివెందుల్లో ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ అన్ని చూస్తూ వచ్చినది వైఎస్ వివేకానంద రెడ్డి. రాజశేఖర రెడ్డి ఏ రోజు పులివెందుల రాజకీయాలని దగ్గరుండి పట్టించుకోలేదు. ఆయన పై స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా, ఆయన మంత్రిగా పనిచేసినా, ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆ స్థాయిలో ఉన్నాడు. కానీ పులివెందుల సొంత నియోజకవర్గంలో అన్ని పనులను చక్కగా కావచ్చు ఆయన పనిచేసిన వాళ్ళు, వివేకానంద రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది పులివెందుల్లో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీన్లోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపాడు. ఇప్పుడు కొత్త కేడర్ ను, కొత్త బ్యాచ్ ను అక్కడ అవినాష్ రెడ్డి తయారు చేసుకున్నాడు. మేము ఫస్ట్ నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్నాం, మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అంటూ అనేక మంది పులివెందులకు చెందినటువంటి సీనియర్ లీడర్లు కావచ్చు, క్యాడర్ కావచ్చు అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి తమ ఆవేదనను తెలియజేశారు. అయినప్పటికీ మొత్తం అక్కడ బ్యాచ్ మొత్తాన్ని మార్చేశారు. ఈ రోజు నిరాధారణకు గురయ్యి అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఎలాంటి రాజకీయ పలుకుబడి లేకుండా వివేక
క్యాడర్ మొత్తం అక్కడ సైలెంట్ గా ఉంది. ఒక్కసారి వివేక కూతురు సునీత గిన బరిలో దిగితే, వాళ్ళ కుటుంబం నుంచి బరిలో దిగితే తమ సత్తా ఏందో నిరూపిస్తాము, తమను జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి దూరం పెట్టాడు, దాని ఫలితం ఏంటో ఆయనకు చూపిస్తామన్న ఒక కసితో, ఆవేదనతో కూడా వివేక Right. క్యాడర్ అంతా ఉంది. వాళ్ళందరూ కూడా ఎలాంటి బేసిజాలు లేకుండా సునీత వెంట, అలాగే వివేక భార్య వెంట నడిచి పులివెందుల్లో రైట్ సుదర్శన్, ఏం జరుగుతుందో చూద్దాం.